కొడుకుని వేసేద్దాం అనుకున్న అర్జున్ భాయ్ నిన్ను మాత్రం వదలా ఈ రోజు చూసుకుంటా ఇప్పటి వరకు మీరు ఎంతో మంది రౌడీల్ని దాదాల్ని ఈ ట్విన్ సిటీస్ లో చూసి ఉంటారు. ఒక్కో దాదాకి ఒక్కో తరహా దందా. అయితే ఈ కథలోని ప్రతి నాయకుడు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా చంపుతూ తన రికార్డులను తనే బద్దలు కొట్టుకుంటూ నా స్టైల్ నాదే అంటూ ఉంటాడు. దీనికంతటికీ కేంద్ర స్థానం ఈ ఇంద్రభవనం లాంటి ఈ ఇల్లు. పచ్చి రక్తం తాగే వ్యక్తి తన మంది మార్బలంతో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని తనే దానికి మహారాజు అనుకుని తనకు ఎదురు తిరిగిన వారిని ఎదురు లేకుండా చంపి నరికి దూరం చేసి ఒక వ్యవస్థని తయారు చేసుకున్నాడు. అతనే మన కథలోని ప్రతి నాయకుడు. అదెలాగో మీరే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది చూసినది ఈ మహానుభావుడి గురించే. అదే ఆ నరసింహుడి గురించి, ఆ దాదా గురించే. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు అని అర్థం చేసుకున్నవాడు ఈ భూప్రపంచం మీద హాయిగా బతుకుతూనే ఉంటాడు. ఒక దాదా ఒక సామాన్య మానవుడు మధ్యలో నలిగిపోయాడా, దాదాగానే మిగిలిపోయాడా? చూద్దాం చూద్దాం చూద్దాం. పైసలిపురా అంటే నమ్రా చేసిన నా కొడుకు దెబ్బకి పైకి పోయిండు. పట్టుకోండి
అర్జున్ బాయ్ కొడుకన్నా మనం ఇప్పుడు ఏం చేసినా రిస్క్ లో పడతామన్నా సైలెంట్ గా డ్రాప్ అయిపోతామన్నా అర్జున్ బాయ్ కొడుకు అయితే ఏంట్రా వేసేద్దాం మీరేంది బే నడువురా పారిపోదాం అయ్యో నీకేం కాదు అంకుల్ నేనున్నా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా రా అంకుల్ వద్దులే బేటా అరే అంకుల్ मैं जाता हूँ పర్వాలేదు ఏం లేదు రా అంకుల్ ठीक है ठीक ఏమా పైకి ఎక్కించు अच्छा बच्चा दिख रहा है ఏమన్నా కొత్త బట్టలు వేసినావు రోజా ఏమన్నా రోజు నాడే కొత్త బట్టలు వేస్తారా లేకుంటే ఎక్కడికి వెళ్ళి కొట్టుకుని వచ్చినావు అన్న బట్టలు అంటే ఏందిరా నన్నంటే ఏమనుకుంటున్నావు బే మనిషి అన్న ఏయ్ ఏయ్ నీకు మాటలు ఎక్కువైతున్నాయి నేను మనిషి లెక్క కనబడతా లేదా ఏమో అన్న నాకేం అర్థమైతలేదన్నా నాకేం తెలియదన్నా అరే వీడు నాకు అర్థం కావట్లే తెలియట్లే అంటుండు గింతకి నేను మనిషినా లేకపోతే ఇంకేమైనా గీడేమంటుండు అన్నా నా గురించి నాకే తెలియదే నీకేం చెప్పా ఇప్పుడు ఆడు నన్ను ఏమన్నాడు మనిషి అన్నాడా ఇంకేమైనా అన్నాడా అద్దంలో చూస్తా అన్నా చూస్తే పగులుద్ది నచ్చితే ఉండు లేకపోతే పండ్రే అన్న నీ ఎమ్మెల్యేని సంజాయించలేక పరిశాన్ అవుతున్నా ఈ మర్డర్ ని ఎవరి నెత్తి మీద వేస్తాడేమో గరం గరంలా అన్న వాణ్ణి వేసేసాడు భయ్ ఎమ్మెల్యే అయితే ఏంది ఎవరైతే నాకేంది ఎందుకన్నా నాకు ఇంత పరేషాన్ అవుతావు నేను అన్నం సంజాయిస్తాను నువ్వు వెళ్ళు వెళ్ళన్నా అన్నా నమస్తే అన్నా నమస్తే ఇప్పుడు ఏం చేయాలి ఎలా సెటిల్ అవ్వాలి అందరి నోర్లు ఎలా ముంచాలి అన్నా వీడు రోజు బ్యాగ్ పట్టుకొని షాప్లో పోతుండు వస్తుండు వన్ బ్యాగ్ మొత్తం కాల్ చేద్దాం అవునరా యాద్ చేసినావు అన్ని కట్టలు చూస్తుంటే దిమాగ్ పంచడం బంద్ అయిపోయిందిరా రా అని కొడుకుని చూసుకుంటా వాడు మళ్ళీ కాయిదాలు తీసి ఇస్తుండు చూడన్నా పాండుబాయ్ వాడు పైసలు ఇస్తుండు చూడు చూడు వన్ బ్యాగ్లా కాయిదాలే కాదు పైసలు కూడా ఉన్నాయి పాండుబాయ్ నువ్వేమో చెప్పినావు కదా ఇప్పుడు చెయ్యి वो बात मेरी बेटी को बोलो ఏయ్ బ్యాగ్ ఇచ్చేసి क्या भाई బ్యాగ్ ఇచ్చేరా ఏయ్ కథలు చేయకు బే హాయ్ బ్యాగ్ ఇచ్చే ఏయ్ లక్క ఏయ్
బ్యాగ్ తీసుకురా. अरे 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 कौन है भाई तुम लोग? मेरे को कहीं को पकड़ लिए? ఏయ్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడరా త్వరగా. అరే ఇలా అంతా కాయిదాలే అన్న. కాగితాలా కరెక్ట్ చూడరా. చట్ లేక లేక అనిపిస్తుంది అక్క. లేక కాలేజీ టైం అవుతుంది అక్క. అక్క కాలేజీ టైం అవుతుంది లేక జల్దీలే. రామా. వస్తున్నా మమ్మే. అన్నా పైసలు ఇచ్చిండే. రేయ్, ఈ విషయం బయటికి పొక్కిందో చావుని చూస్తావు, జాగ్రత్త. సరే అన్నా. అన్నా, ఆ ట్రస్ట్ మేనేజర్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాం. అర్జున్ భాయ్ కొడుకన్నా. నేనేం చేయాలి ఇప్పుడు? ఎవడో వస్తాడనుకుంటే నువ్వు వచ్చినావేంద్రా? నాడు రాలే. ఎవడైతే ఏంది, నీ కాందాన్లో ఎవరినో ఒకరిని వేసేద్దామని డిసైడ్ అయినా. అరే ఏంట్రా నువ్వు డిసైడ్ చేసేది? అబ్బా, మా ఈయనే చంపనీకి స్కెచ్ చేసినావు, నేను నిన్ను చంపనీకి స్కెచ్ చేస్తాను చూడు. చంపే రేయ్ ఏం బండు పోయి లేట్ అయింది? గాడు వచ్చిండా? గాడు వచ్చిండు. వచ్చిండా? ఏ వస్తుండు వస్తుండు. పట్టుకోరా, పట్టుకో, ఎలాగైనా పట్టుకున్నా. అరే పైసలు ఇచ్చాయి, పైసలు ఇచ్చారా? పైసలు ఇచ్చాయి. కథలు చెప్పకు బే. కా దుకాణంలో పైసలు తీసుకున్నావు, బ్యాగ్ ఇచ్చాయి. మాటలు ఏంట్రా? పైసలు బ్యాగ్ లాక్కరా, బ్యాగ్ లాక్కరా. బ్యాగ్ ఇచ్చాయి, బ్యాగ్ ఇచ్చాయి. పైసలు పైసలు అన్నావు కదరా, కాగితాలే ఉన్నాయి. పైసలు లేదురా, ఏదిరా పైసలు? ఏ దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఏమైంది? ఇవి తీసుకొని ఏం చేయాలరా? కాగితాలా? కాగితాలు ఇస్తే డబ్బులు వస్తాయా? అరే అన్నా, ఇదే బిల్డింగ్ అనుకుంటున్నా. బోర్డు అయితే అట్టనే ఉందన్నా. లోపల పోదాం.
ఈ పేపర్లు ఇస్తే మనకు పైసలు వస్తాయి అన్న. ఏమొస్తుందో లోపలికి వెళ్ళి చూస్తే కదా తెలిసేది. అరే వీడు మోసం చేస్తే వీడిని వేసేసామన్నా. అసలే పొరిషాన్లో ఉన్నా, లోపలికి పదా తెలుస్తుంది. సరే అన్న, లోపల మైకిల్ గాని గలుమన్నాడన్నా. అంతా చేపల మార్కెట్ లెక్క ఉందన్నా. అరే పేపర్లు ఇస్తే పైసలు ఇస్తానన్నాడు, పైసలు లేవు, ఏం లేదు ఇడా. పదరా స్లోడ్ దగ్గర పోదామన్నా. ఉందాం. ఈ రోజు అన్న వాడు మనం పైసలు ఇవ్వాలి, లేకుంటే మొత్తం కూలగొడదాం. పైసలు మస్తు వచ్చినాయి, ఇవాళ మనం ఎంజాయ్ చేసుకుందాం. ఏమంటావు? ఉన్నా బాయ్ బతికిపోయిండు ఈరోజు. ఇదిగో జర చక్కగా కాళ్ళు కడుక్కొని లోపలికి రావచ్చు కదా. నా కాళ్ళకేమైందే? తెల్లగున్నాయి కదా. నిన్ను చూసి నీ కొడుకు కూడా అట్లానే తయారైతుండు. ఏంటమ్మా నాన్నకాళ్ళు నాన్న కడుక్కోడా? చెప్పులు ఇప్ప నీకే బద్ధకం, ఇక కాళ్ళు కడుక్కునేది ఎక్కడ? పదండి. పోవే. సరే సరే చూద్దాం, మంచి కాలేజీలో చేర్పిద్దాం. నువ్వేమన్నా చెప్పు నాయనా, నేను ఈ దండా చేసుడే, నీకన్నా ఎక్కువ సంపాదించుడే. ఆడు గట్నే అంటాడు, మంచి కాలేజీలో చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. చూడు బిడ్డ, మీ నాయన ఎట్టాగో చదువుకోలేదు, నువ్వైనా చదువుకోకపోతే ఇక మన ఇలాకలో చదువుకున్నోళ్లే ఉండర్రా. నువ్వైనా ఈ దందా గింద ఇడిచిపెట్టి చక్కగా చదువుకో బిడ్డ. అవు నేను కూడా సెటిల్మెంట్లో దందాలు చేస్తానమ్మా. నాన్న సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తా. నువ్వు సంపాదించి మాకు పెట్టేది ఏంద్రా? చూడయ్యా, మనకి లేనిది లేదు కదా, అన్నీ ఉన్నాయి కదా, పిల్లగాన్ని చదువుకోనివయ్యా. అవును, నువ్వు చెప్పిందే విందాం. हाय डैड। हाय। हाय रा पंडू। हाय अक्का। कैसा चल रहा है तुम्हारा कॉलेज? చాలా బాగుంది। ठीक है ठीक। అవును మమ్మీ ఏది? కిచెన్ లో ఉంది। ఓకే जरा జ్యూస్ లావు జీ। పంపిస్తున్నా, మీ ఖాందానంతా జ్యూసులు తాగి బతకండి. ఒరే రాము, ఈ జ్యూస్ పట్టుకెళ్ళి వాళ్ళకి. ఏ మమ్మీ నా కోసం తయారు చేసింది। నా కోసమేరా? వదులు। अरे तुम నా కోసం తయారు చేసింది। मैं देखता हूँ, ठहरो ठहरो, छोड़ो तुम, छोड़ो छोड़ो। డాడీ నాకు డాడీ, నా కోసం। మమ్మీ నా కోసం తయారు చేసింది। నా కోసం। छोड़ो मेरे लिए తాగేసేయండి। मैं पी लेता हूँ। గుడ్ మార్నింగ్। ఈరోజు కెమిస్ట్రీ టీచర్ ఎలాగైనా మైండ్లో పెట్టు. గుడ్ మార్నింగ్ మేడం। గుడ్। ఇది పొద్దుగాల గదేంటి మేడం, సగం తెలుగు సగం ఇంగ్లీష్? గదేంది? ఇప్పుడు నేను కరెక్ట్ గానే చెప్పినా కదా? లేదు మేడం, గదంతా నాకు తెలియదు, నేను చెప్పిందే కరెక్ట్. కదరా ఇది? ఏదిరో ఏమో టిక్కు టిక్కు పని ఊపుకుంటపోతున్నావు? ఏం లేదు మేడం। క్లాస్గా సైన్గా? క్లాస్కి మేడం। క్లాస్కి అయితే మన పుస్తకాలు ఏవిరా? ఇదిగో మేడం। అబ్బా దొరికిపోయాను రా బాబు। ఇంట్లోది తెల్ల కాగితాలు ఉన్నాయి కదరా? తెల్ల పెన్నుతో రాశాను మేడం, గందికే తెల్లగా ఉన్నాయి। గట్లయితే చదువు ఎట్లయితదిరా? చదువునేకి ఎవరు వస్తున్నారు మేడం, ఏదో రాయాలి కాబట్టి రాస్తున్నాం అంతే। మళ్ళా నా కండ్ల మొగడ కనిపించినావు అనుకో, కాళ్ళు చేతులు ఇరగొడతా। ప్రిన్సిపల్ రూమ్ ఇక్కడ. కమిన్ మ్యామ్. హెల్త్ ఎలా ఉంది మేడం? మంచిగానే ఉన్నా. గాదిలో నువ్వు నన్ను కాపాడకుండా ఉంటే నేను ఇట్లా కుర్చీలో కూర్చునే దాన్నే గాను. గది సరే, ఏమో ఇట్లొచ్చినావు, ఏంటి సంగతి? ఆ రోజు చెప్పారు కదా మేడం, నాకు మీ కాలేజ్లో సీట్ ఉందని ఇప్పిస్తారని. అయ్యో మేడం,
ఏమైంది మేడం? మేడం అరే గదా మంచిది ఇస్తా. నీ సర్టిఫికేట్ ఇచ్చిపో. చూడు, ఈ కాలేజీలో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాతోనే చెప్పు, సరేనా? ఇగబో. ఓకే మేడం, థ్యాంక్ యూ. मुन्ना कहाँ रे मुन्ना? कई को मेरे पीछे पड़ा भाई? कई को? అన్ననే కాదంటావురా? धमाक खराब అయితే మున్నా భైన కొడతావరా? ఒరే రంగయ్య, దూడకు మేత పెట్టినావా లేదా? అరుస్తోంది చూడు. ఏంది బిడ్డ, కాలేజీకి పోతున్నావు? మంచిగా చక్కగా చదువుకోనరా. నువ్వు చెప్పావు కాబట్టి కాలేజీకి వెళ్తున్నా. గాడి చేసే పని గాడి చేస్తా. అయ్య బుద్ధులు అడిగిపోతాయి. నువ్వేం చేస్తావో నాకు ఎరికలే. నువ్వు చక్కగా చదవాలా, అది నేను చూడాలా. గట్లే అమ్మా. ఏయ్ రండిరా. పోండి బిడ్డ, పోండి పోండి. రే చోటో, కాలేజీలో ఎవడైనా ఏమైనా అన్నాడనుకో ఒక్క ఫోన్ కొట్టు, నేను చూసుకుంటా. ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు, ఈ దందాలో నేను దిగుతా. ఏయ్ రండిరా. వీడు కూడా నాలాగా తయారైతడా ఏంది? మీరందరూ అన్నతో ఊరి నేను బయట సిగరెట్ దాకా వస్తాను. ఎవర్రా మీరంతా? దున్నపోతుల లెక్క లోపలికి వచ్చిండ్రు. కామన్ సెన్స్ లేదు. చోటు చోటు బాయ్. చోటు అయితే నాకేంది, మోటు అయితే నాకేంది. ఇక్కడ పెంచలమ్మతో పెట్టుకుంటే పుచ్చ లేచిపోతుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయి, ఎవరిదేం ఎగిరిపోద్దో చూద్దాం. హలో సార్, వచ్చారు సార్. సార్ గట్లనే సార్, మంచిది మంచిది అంటున్నావు సార్. దిమ్మ తిరిగినట్టుందన్నా. ఇది ముందుగానే చెప్పొచ్చు కదయ్యా, నువ్వు అర్జున్ అన్న కొడుకు అని. సరే సరే, సర్టిఫికెట్లు ఇవ్వండి. సర్టిఫికెట్లు గవేందో మాకు తెలియదు. ఎప్పటి నుంచి చదవనీకి రమ్మంటావు చెప్పు, గప్పుడు వస్తాం. ఈ దిమాక్ లేని కొడుకులంతా కాలేజీకి ఎందుకు వస్తారో తెలియదు. గీ లొల్లెంతా మనకెందుకు గాని. సరే సరే, మీరు ఎప్పటి నుంచి రావాలనో ఫోన్ కొట్టి చెప్తా, సరేనా? ఇక పోయినా పోయి అర్జునంతో పెట్టుకుంటుందా? ఇక నుండి నేనే ప్రిన్సిపల్ని. ఏం సార్, మంచి హుషారుగా ఉన్నారు. మీరు అనుకున్నది సాధించినట్టున్నారు. ఈ కంప్యూటర్ సంగతి ఏందో చూద్దాం. ఏయ్ ఇట్రావే. ఏంటి సీనియర్స్ పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? లేక బలుపా? అబ్బే అదేం లేదే. రై ఇట్రాగా. ఏంటి? ఏయ్ వాడి షర్ట్ ఇప్పవే. షర్ట్ ఇమ్మంటే ఏంటి? షర్ట్ ఇప్పాలంటే నీ అక్కో చెల్లో అయితే ఇలాగే చేస్తారా? ఏయ్ ర్యాగింగ్ చేస్తే మంచిగా చేయండి, లేకపోతే పోండి. టైం గాడ్ బతికించాడు. అబ్బాయి చాలా మంచోడే. ఏంటి అలా ఉండిపోయావు? పడిపోయాను. ఎక్కడే దెబ్బలైనా తగిలాయా? కాదు
సీట్ వచ్చింది. ఒక కారు కావాలి, మంచి బట్టలు కొనాలి, కార్కి డబ్బులు కావాలి. మరి డబ్బులు ఎలా ఎలా ఎలా? అప్పుడే తెల్లారిపోయిందా? టైం ఎంత? గుడ్ మార్నింగ్ సార్. ఏ గిది గాపోరి అన్న సినిమాలో. గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? వీళ్ళు నా మనుషులే. నేను యాడ్ ఉంటే వీళ్ళు గాడే ఉంటారు. అయినా చూడు లేటు, ఆడు అర్జున్ బాయ్ కొడుకు. నువ్వు ఎక్స్ట్రాలు చేసినావు అనుకో, నాకు తలకాయ ఉండదు, నీకు మెడ ఉండదు. గది లొల్లి చేయకుండా పాఠాలు చెప్పు. ఈ రౌడీ కొడుకులు కాలేజ్ బయటే అనుకున్నాను కానీ క్లాస్. ఏం తిడుతున్నావు ఏంది? మిమ్మల్ని కాదు, అటెండెన్స్. నంబర్ 1. సారీ సార్. సారీ ఏంద్రా? వాడు రాలేదు సార్. రాలేదా? కూకరా కూక. నంబర్ 2. అతను పడుకున్నాడు సార్. పండుకున్నాడా? జోకొట్టు. నంబర్ 3. నంబర్ 3. ఏమైందిరా? ఎవడు పలకరు? ఇందాక నువ్వే కదా బయటికి పంపించావు. నేనా? ఎందుకు? సిగరెట్ తాగమని పంపిలే. సైలెన్స్. ఇంకోడైనా లేచి పక్కోడి గురించి చెప్తే ఆబ్సెంట్ వేస్తా అందరికి. అచ్చా, మా అందరికి ఫుల్ సెట్ వేస్తావా మరి? నాయనా, ఫుల్ లేదు ఆఫ్ లేదురా. ఇక పాఠాల కన్నా పోదామా? ఏంద్రా మాకు గిట్లా ఫుల్ సెట్ అయ్యి, లేదంటే అర్జున సంగతి తెలుసు కదా, నిన్ను బట్టలు ఉతికినట్టు ఉతాడు. మేము గిట్లా క్లాస్ లో ఉన్నాం కదా. అరే నాయనా, నువ్వు స్టూడెంట్ కాదు కదరా. కాకుంటే ఏందివా, వాళ్ళ క్లాస్ లో ఉన్నావు వాళ్ళకే ఇచ్చినావు, మేము మీ క్లాస్ లో ఉన్నావు మాకు గిట్ల ఫుల్ సెంట్ అయిపోతే బాక్స్ బద్దలైపోతుంది. ముఖేష్ బాయ్. హీజ్ రితీష్. అదే హలో సార్. హలో. మీకు అప్పుడు చెప్పాను కదండి, అదే కార్ లోన్ గురించి. అదే సార్, అప్పుడు చెప్పాను చూడండి. హలో సార్. ఎస్. ఓకే సార్. ఓకే ఓకే. కార్ అయితే కొనేసాను. నెక్స్ట్ ఏం చేయాలి? హలో సార్, బాగున్నారా? సార్, మీ దయ వల్ల కార్ అయితే కొనేసాను. హాయ్ హాయ్, చూడరా. జిందాబాద్ 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 కాలేజ్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ అయ్యాడు కదా. వాళ్ళ
కాలే పోటీ పెట్టుకున్నాడు, వాళ్ళ కాలే ఓట్లు గుద్దుకున్నాడు, వాళ్ళ కాలే గెలుచుడు, ఆ వెనక వాళ్ళ కాలే లొల్లి పెట్టుకున్నాడు. ఈ దొంగ పోయే కాలం ఎప్పుడు వస్తుందో. గట్టిలో లొల్లి పెట్టుడే, ఇక్కడ కాలేజీలో లొల్లి పెట్టుడే. ఇంతకు ఓడిపోయినాడు ఎవడయ్యా? ఆడే మేడం. ఆడంటే ఆ చోటుగాడు మేడం. చోటుగాడా అంటే ఆడి మీద ఆడే పోటీ పెట్టుకుని గెలిచిండా? ఈ పిచ్చి నా కొడుకు పిచ్చి దవాఖానకు పోకుండా మన కాలేజీకి వచ్చి చంపుతున్నాడు కదయ్యా ఈడమ్మ కడుపు మాడా. చోటుబాయ్ తోటి చూసుడు వాడు ఇక్కడే దిగుతున్నాడు. ఏంట్రా నన్నే కామెంట్ ఎవరా నా ఇలాకలకు వచ్చి లొల్లి పెడుతున్నారు? ఒక్కొక్కరు తుక్కడలు తుక్కడలు కింద నరుకు చంపుతా. మేడం మీరు ఫ్లాష్ బ్యాక్ లో లేరు మేడం, కాలేజీలో ఉన్నారు. ప్రిన్సిపాల్ని కదా ప్రిన్సిపాల్. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. వాట్ ఆర్ డూయింగ్? మీరు రూల్స్ బ్రేక్ చేస్తే నేను సస్పెండ్ అయితా. నేను సస్పెండ్ అయితే నా రూల్స్ నేనే బ్రేక్ చేయాలి. ఆ వెనక ఉంటది ఒక్కొక్కనికి. మేడం మీరు ఫ్లాష్ బ్యాక్ లో లేరు మేడం, కాలేజీలో. కూల్ 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 కూల్. నేనెవరో గానికి చెప్పు ముందు. నాతో పెట్టుకుంటే తొక్కి చంపేస్తా. మోటు మోటు గదే చోటు చోటు నీతో మాట్లాడాలి. గిట్టరా చెప్తా రా చెప్తా. నేను చెప్తా కదా కదా. ఇగో మీరిద్దరు ఫ్రెండ్స్ దోస్తులు అన్నమాట. గిట్లి ఇగో దోస్తులు దోస్తులు ఫ్రెండ్స్. మేడం పర్లేదు వద్దండి. నేను మీ ఇంటి సైడ్ వెళ్తున్నా మేడం. రండి మేడం, అట్లేం లేదు. రండి మేడం, నేను డ్రాప్ చేస్తాను కదా. మా ఇల్లు కూడా పక్కనే మీసి పక్క సందులోనే మా ఇల్లు. వద్దని చెప్పాను రండి మేడం, రండి కూర్చోండి మేడం, డ్రాప్ చేస్తా మేడం. అలా ఏం లేదు మేడం, నాకేం పని లేదు ఈరోజు. ముందు నువ్వు ముందు చూసుకున్నా మేడం. రండి మీరు రండి, మీ ఇష్టం. అయ్యో అర్జున్ భాయ్ వచ్చిండు. ఈయన సంతోనే ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలి? ఓ గాడ్, ఏం జరుగుతుందో ఏమో. గుడ్ మార్నింగ్ పెంచలమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. ఇట్లొచ్చినవేందన్నా? వెన్ మొబైల్ ఇస్ దేర్ వై యు కేన్ హియర్? ఏందో కాలేజీలో గొడవ అయిందంట. లేదు, నో ఫైటింగ్ ఇన్ కాలేజ్. అరే నువ్వు ఉన్నావనే నేను నా కొడుకుని తోలుకొచ్చినా నీ తానికి. గదే అన్న, పోరగాళ్ళు ఖుషీగా ఆడుకుంటున్నారు. వై యు కేమ్ హియర్? గట్లనా? సరే నువ్వు ఉన్నావు కదా. చూడమ్మా, గా పిల్లగాడు మంచోడే. అర్జున్ భాయ్ కొడుకును ప్రేమించు, జర నన్ను బతికించు. ఆ క్లాస్ ఒక టైం అయింది ఇక. అలాగే మేడం. ఇది కాలేజా లవ్ పార్కా? నేనేంది పోరగాళ్ళని ప్రేమించుండి అని చెప్పుడేంది ఏమో. నా దమాకే ఎక్కుతలేదు. నా దమాకే ఖరాబ్ అయిపోయింది. హాయ్ అమ్మా. ఎవర్రా ఇతను? అమ్మా వీడు నా బెస్ట్ ఫ్రెండ్ రితీష్, నా క్లాస్మేట్ అమ్మా. ఓహో గట్లనా. చూడు బిడ్డ, నా కొడుకు ఫ్రెండ్ వేనా అంటే నాకు కూడా కొడుకుతోనే లెక్క. రా కూసుందు. రారా. కూసో బిడ్డ. ఏం చోటు బిడ్డ, ఎట్లుంది కాలేజీ? మంచిగా ఉన్నది. నువ్వు ఇక్కడ రౌడీజం చేస్తున్నావు, నేను గాడి చేస్తుంది అదే. నాన్న, నా బెస్ట్ ఫ్రెండ్ రితీష్ వచ్చాడు నాన్న. మంచిది మంచిది. ఊరగాండ్లకి భోజనం పెట్టి పంపు. కూర్చోరా. చూడు బిడ్డ, మొదటిసారి మా ఇంటికి వచ్చినావు, భోజనం చేసే వెళ్ళాలా? లేదంటే నేను వెళ్ళాలి. చూడు, గాడి చెప్పినా గీడి చెప్పినా ఒక్కటే ఫైనల్. నేను చెప్పిందేరా, వినాల్సిందే. ఉండు బిడ్డ, భోజనానికి ఏర్పాటు చేస్తా. ఇంకా ఏంట్రా? నడిపించే లైఫ్ నే హైవేలో బైక్ లా
ఎదురేది లేదురే ఎగిరేద్దాం బజ్లా Crazy without thinking enjoy Johnny life is a dictionary చదివేద్దాం బొబ్బరి జల్సాలో history సృష్టిద్దాం రామరి రేపన్నది లేకున్నా ఈ రోజే లాస్ట్ అయినా త్వరలాగా లోకాన తేలేద్దాం మైకాన టెన్షన్ టెన్షన్ లైఫే మనకెందుకు వదిలేయంట ట్వింకిల్ ట్వింకిల్ కల్సే మన ముందే ఉన్నారంట ఓ లవ్లీ బేబీ కే లైనేరా నీలక్కే మారేలా లవ్ చేయరా సంతూర్ పాపలతోనూ కూడా మిక్స్ అవురా నీ సొంతం అయ్యేలా ఫిక్స్ అవురా జల్సాలో హిస్టరీ సృష్టిద్దాం రామరి వయసా 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 నీకు నచ్చినట్టు ఉండే వయసా మనసా 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 నీకు తోచినట్టు ఎగిరే మనసా ఎన్నెన్నో అందాలెన్నో ఎదురవుతూ బల వేస్తుంటే ఏమైనా టీనేజీలో సరదాల్లో ఊగేయాలే Where is the party? Here is the party. Let's enjoy the party. Here is the party. Where is the party? Here is the party. Let's enjoy the party. Yeah. Everybody gonna dance some go. Style na de, nurechi salsa de, style na de, nachera chindeve, dammarodam, tudisto vintage, dammarodam, yeah. Life is a dictionary, chadivedam bobari, jalsalo history, shrishtiddam ramari. Crazy without thinking, enjoy Johnny నడిపించే లైఫ్ ని హైవేలో బైక్ లా ఎదురేది లేదురే ఎగిరేద్దాం బజ్లా నువ్వు రచ్చా స్టైల్ నాదే నువ్వు రచ్చి సాల్సా దే స్టైల్ నాదే నచ్చేలా చిందేవే దమ్మరోదం యూనిస్తో ఉంటే దమ్మరోదం ఏం కావాలి साहब से मिलने का है। क्या काम है बच्चे की शादी की बात करना। చెప్పింది వినవాను లేకపోతే లోపలేసి తోముతారా అని చెప్పు సమాజైందా ఒక్క నిమిషం साहब से मिलने का है। बच्चे की शादी की बात करना। इनकी అన్నతో పనున్నది బిగ్గారుగా ఇంకేంద్రా లడ్డు సత్తి ఆ పని చెయ్యి అని కుమ్ము నమస్తే అన్న నలుగురిని పెట్టు కాకుంటే సరే నమస్తే నువ్వు పద కాక ఇంకేంద్రా సరే ఉంటా పనులున్నా అరే కర్రె మల్లేష్ ఈయనని అన్నగాడే తీసుకుపోండి రా
ఇట్లాంటి అమాయకులు ఉన్నంతసేపు మా దందా అంత మస్తుగా ఉంటుంది. ఇంకేందే సంగతులు? నువ్వు తెల్లగున్నావు, నేను తెల్లగున్నా. నిన్నేమో గీడ కట్టి పడేసి, నన్నేమో ఆ బిల్డింగ్లో కట్టి పడేసి. నువ్వు గట్టి తింటున్నావు, నేను గట్టి తింటున్నా. దాంట్లో తేడా ఏమన్నా తినుపో, పండగ చేసుకో. అల్లో सेटलमेंट केस रुकोवे बोलो भाई। लड़की के रिश्ते के लिए है। साहब के लिए चाय लाओ। सादा కూల్ డ్రింక్ లావో। కూల్ డ్రింక్ లేవు अन्ना बोल रहे ले जी ले अन्ना टी तागले कूल ड्रिंक तागले लंच అయితే నువ్వే చేయించాలి। चाय नहीं पीते, कूल ड्रिंक नहीं पीते। चलो लंच करेंगे। चलो बोले तो हाथ लाए, भाई बोले तो सर लाए, बैग ही चाहिए तो पता नहीं क्या करता के। दा लंच करेंगे दा ऑटोलो पंपंड्रा। चल बे चल। छोड़ो छोड़ो नडू क्या भाई? अरे छोड़ो भाई क्या है? ऑटो ले पो नडू। अरे नडू भाई नडू। హాయ్ నీలం। ఏ హాయ్ ఆంటీ అంకుల్ ఉన్నారా? లేరు. నా కోసం వచ్చావా మమ్మీ వాళ్ళ కోసం వచ్చావా? సరేరా బాయ్। హాయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు? సినిమాకి వెళ్దామా? నువ్వేంటి ఇక్కడ? సరే 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 పబ్కి వెళ్దామా లేదా లంచ్కి వెళ్దామా? సినిమాకి వెళ్దామా? సరే నేను లోపలికి వెళ్తాను। టైం అయిపోతుందంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సినిమాకి వెళ్దామా? యా షూర్ షూర్ వస్తాను। వస్తావు కదా? వస్తాను పక్కా కదా? పక్కా కావాలి మరి। ఏంది బే పైసలు ఎప్పుడు ఇస్తావు? వస్తున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నానే। అన్నా వానికి జల్లకిచ్చిన అన్న వాడు 2-3 రోజులు ఇస్తా అన్నాడన్న। ఇక్కడికి వెళ్ళి బయలుదేరి అక్కడ వస్తున్నా వాని దగ్గర కూడా పోయి వాడిని కూడా డైనమైట్ ఇచ్చి వస్తున్నా నేను। ఏం రా బాయ్ పైసలు అడిగితే ఇస్తలేవు? పక్కనా పక్కనా ఇంతకుముందు 2 సార్లు వచ్చినా పైసలు ఇయ్యలేదు, జర చూడనా। అన్నా నమస్తే అన్న। ఏంట్రా ఇచ్చేస్తా అన్న, మీరు చెప్పిన టైంకి ఇచ్చేస్తా అన్న। చెల్లెలు ఇంటికి రావాలని లేదా? ఇచ్చేస్తా అన్న, నిజంగా ఇచ్చేస్తా అన్న। ఇస్తా అన్న, ఇచ్చేస్తా అన్న, ఇస్తా అన్న, ఇస్తా। లేవురా?
సార్లు వచ్చిన పైసలు ఇస్తలేరా? ఏం కావాలా మీకు? చెప్పు బే. నా మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? ఏం కావాలా? ఏం కావాలి మీకు? क्या कर रहे हैं? రే వాడిని కొడతారేంద్రా? అది కాదన్నా, నీ గురించి అడిగిండు లేడని చెప్పిన. ఏడకు పోయిండు అడిగిండు లేడని చెప్పిన. ఎందుకు పోయిండు అని అడిగిండు లేడని చెప్పిన. ఊకే బుర్ర తిట్టు ఊకుంటామన్నా. తమ్ముళ్ళందరిని పిలిపించిన తోమించిన. అరే దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? మున్నా భైరానా? మున్నా భైరా ఇప్పుడు ఎట్లా? ఏదో ఒకటి చేద్దాంలే. పద పద పో. అరే ఆడు మన మున్నా భై అంట. లోపల తీసుకపోయి సూది మంది ఇవ్వండి. ఫోన్ కొట్టండి రా, మాట్లాడతా. అబ్బా 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 అని ముక్క చెక్కలు చేయర్రి. అరే ఉరుకురా ఎమ్మ వందల పోవాలి. హాయ్ హాయ్ ఏంటి పిలిస్తే పలకట్లేదు? అసలు పట్టించుకోవట్లేదురా. యా కొత్త మోడల్స్ వస్తే సరేనా? చూడడానికి వచ్చా. కూర్చొని మాట్లాడుకుందాం. ఇది బాగుంది కదా? రారా కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చో. నీకేం పని లేదా? డిజైన్స్ చాలా బాగున్నాయి కదా? నమస్తే నమస్తే. ఏంటిది? ఇదంతా మీ ఇంట్లో తెలిస్తే? సరే నాకు టైం అవుతుంది. సరే ఓకే బాయ్. ఏరా నర్సింగ్ గారు మేడం లవ్ క్లియర్ అయిందా? తెలుసు అన్న పెంచులమ్మే ఈ రౌడీ కొడుకులు కాలేజీకి వచ్చుడెందుకు? రోజు క్లాస్ రూమ్ లో తలకాయ నర్సింగ్ జర పక్కకు రాబే. ఏంటి విశేషాలు? నువ్వే చెప్పాలి. అంకుల్ ఆంటీ బాగున్నారా? అవును నువ్వేంటి కాలేజ్లో? కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఓ అలాగా, సరే సరే. ఒరే పప్పు, వాట్ ఈస్ ద సైక్లోన్? ఏం సార్ క్లాస్లో గింతమంది ఉండగా నా మీద మీ కళ్ళు ఎందుకు పడుతున్నాయి? నీకు 4 కళ్ళు కదరా, అందుకని. సరే గానీ నేను అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పు. అదో క్వశ్చన్, నేను దానికి సమాధానం చెప్పాలి. అదే చెప్పరా ఏంటో. ఏందివా ఇందాని చూస్తున్నా మావాడిని సతాయిస్తున్నావు? ఏ గాదోనికి తెలియదువా? ఈ బ్యాంకులు లోన్లు ఇస్తాయి కదా, కార్లకి, బిల్డింగ్లకి, బంగ్లాకి, లారీలకి, బస్సులకి. గట్లనే సైకిల్కి ఇచ్చేలోనే సైక్లోన్. కూర్చోరా కూర్చో కూర్చో కూర్చోరా. పోరా ముందు, పోరా బయటికి. ఏం నేను పోవాలా? పోవాలా? రే అందరు పోదాం పాండ.
ఏమరా చూస్తున్నావు గుర్తుతా కొడతా వండరా ఆ వద్దు వద్దు సలీం గారికి కేక్ చాయ్ తాగిపోదాం. आज कैसा भी लड़की का रिश्ता पक्का करके जाएंगे. లోపలికి వచ్చేస్తుండు. नमस्ते. नमस्ते. ఆడొస్తుండే. ఏమ్రా గట్ల వచ్చినావు? మెల్లగరవ రాదా? నాడు వచ్చిండన్నా. ఏమ్రా కొంచెం గట్టి చెప్పరాదే? మెల్లగా చెప్పండి, గట్టి చెప్పండి, మెల్లగా చెప్పండి. గట్లెట్టయితది. ఆ బిక్కర్ గాడు వస్తుండు. అని అలా సంపుతా. ఊకోవే అన్నా. ఆన్ని చంపే గంట నువ్వు దాక్కుంటే మంచిగా ఉంటదేమో. నువ్వు లోపలికి పో. మంచిగా చెప్పినావు. నేను లోపలికి పోతా అని సంధాయించు. ఈడు పైకి పోయిండు. గాడకి వెళ్ళినాక ఈడు పైకి పోతాడు, ఆడు పైకి పోతాడు. మా అన్న పైకి పోతే నేనే అన్ననవుతా. అరే బళ్ళు దిగండ్రా. అరే అన్నా, అరే ఏమైందన్నా అట్లా ఉరుకుతున్నావు? ఓకే 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 సరే. టైం అయ్యేసరికి నేను అక్కడికి వచ్చేస్తానంటున్నాను కదా. అమ్మయ్యా, నాకు ఇంకో కార్ కూడా వచ్చేసింది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు. ఈ పిల్ల కల్లో కూడా వదిలేటట్లేదే. సారీ సార్. ఏమైంది? సారీ సార్. 2 రోజుల్లో పైసలు ఇస్తానన్నా. ఏమైందిరా? ఏమైంది? ప్లీజ్ సార్, నక్కు సార్. సార్ ఇస్తా సార్. అరే బిడ్డ, ఇవాళ నీ ప్రాణం తీస్తా సార్. చెప్పు, ఎప్పుడు ఇస్తావు? చెప్పరా. నీ కంటికి ఎలా కనిపిస్తున్నావే? సమాధానం చెప్పరా. 2 రోజుల్లో పైసలు ఇవ్వకపోతే నరికేస్తా. అర్థమైందా? సార్ ఇస్తా సార్. ప్లీజ్ సార్, పక్కా సార్. రావయ్యా. ఏమయ్యా రితీష్, నేనేంటి బ్యాంక్ మేనేజర్ని, ఈ ఇంటికి ఓనర్ని. నా ఇంటికి రా ఎప్పుడు ఇస్తావు? బ్యాంక్ మేనేజర్గా ఆ షాప్ వేరే, ఈ షాప్ వేరే. దానికి దీనికి సంబంధం లేదు. సార్ విత్ ఇన్ 2 days I'll give you. 2 days వెయిట్ చేయండి. 2 days అంటయ్యా? నువ్వేమో కార్లో తిరుగుతావు. ఇంటి కిరాయి సంగతి ఏంటి? ఈ ఒక్కసారికి అర్థం చేసుకోండి సార్. ఎలాగైనా ఇచ్చేస్తాను. కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అంతేనంటావా? ఎలాగైనా ఇచ్చేస్తాను. తప్పకుండా. ఇదిగో ఈసారి లేట్ అయితే మాత్రం ఊరుకో. అయ్యో, నన్ను నమ్మండి సార్. తప్పకుండా ఇస్తాను. సరే సరే కానీ ఎంతమందిరా వాళ్ళు? ఒక్కడా? ఏమైందిరా? నా దగ్గర లెక్కుంది, వాడి దగ్గర కొంచెం తెక్కుంది. చూసినావా కత్తి? వరా. ఇది డ్రీమా?
వాడిని రోజు ఖతం చేయాలరా. ఏడ్రా? ఏమో తెలీదనా. వాడి ఇల్లు ఎక్కడ? ఇదేనా? అదిగో గాడన్నా. నడు. అరే నా మాట చదువుకో బిడ్డ. నేను చెప్పేది విను. అరే నా మాట. అరే నేను చెప్పేది వింటావా లేదా? గాని చెప్పు. దాదా కొడుకు దాదా అవుతాడు. నేను రౌడీని అవుతా, ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా, ఆ తర్వాత సీఎం అవుతా, కోట్లు సంపాదిస్తా. ఏం సంపాదించినావు నాయన నువ్వు? ఏం సంపాదించినావు? కోట్లు సంపాదిస్తా. రౌడీజం వద్దు. ఏం నాయన నువ్వు నాకు చెప్పేది? వద్దు. ఊరుకో నాయనా. వద్దు నాయనా. నాయనని పట్టుకుంటారా. వద్దు. నమస్తే అన్న. నమస్తే 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 నమస్తే.
చంద్రబాయ్ ఒక్క ముక్క కూడా అర్థమైతలేదు. ఈ పేపర్ అడి తెచ్చినావు, ఇది పోయి ఇచ్చినా పోయి డబ్బులు తీసుకురాబో. పైసలు ఏమైనా చెట్ల కాస్తున్నాయిరా? కొనలేదన్నా, సందుచూర పాండప్ప రమేష్ గారు నకరాలు చేసిండు. తోమిన పేపర్లన్నీ ఎత్తుకొచ్చిన. నమస్తే. నమస్తే. ఏమున్నా గిట్లా వచ్చినావు? నీ బిడ్డ పెండ్లి డిసైడ్ అయిందా? నువ్వు ఓకే అంటే అయితేది. లంగగాడి దిగిండు. ఏరా మున్నాబాయ్ జోక్ చేస్తున్నా? నేను ఓకే అంటే ఎట్లయితుంది? तेरा बेटा ही है ना मेरा दामाद. మళ్ళీ తిరకాసు పెట్టాడు సాలాగాడు. నా కొడుకు గూండాగడ్రా, అర్థం చేసుకో. कौन है क्या है मेरे को मालूम, वही है मेरा दामाद. అరే అవులా పోరా, నా పాడం తింటావు. మున్నాబాయ్ అన్నకు బీపీ తెప్పియకు, మేం చాలాదా అన్న పేనానికి. ఏ మున్నా అదే ఫైనలా? ఇదే ఫైనల్. నా ఇలాకాకొచ్చి నాకే చంకాయిస్తారా బిడ్డ? ఈ దినం నుండి మీ అందరి కౌంట్ డౌన్ నీతోనే మొదలు. మీ అందరినీ వేసేస్తా. అన్నా ఇదేందన్నా బాత్రూంలో ఉండేటోడు గీడున్నావు? అరే ఆ మున్నా భాయ్ గడు పరేషాన్ చేస్తుండ్రా బాయ్. ఆన్కి భయపడేదేమున్నదన్నా? రే నీ గాడి సంగతి తెల్వా? నువ్వు అను అని కథం చేస్తావు. ఆడు మున్నా భాయ్ రా. అట్లా ఉరుకుర్రా. ఏ మున్నా, వామ్మో, కహారే మున్నా? ఏంటి ఈ టైంలో వచ్చాడు? ఏ మున్నా భాయ్, కహారే మున్నా? ఇప్పుడే నేను బయటకు వెళ్ళకపోవడమే మంచిది. అమ్మయ్యా, వెళ్ళిపోయినట్టున్నాడు. అన్నా ఎక్కడికో పోయిండే, పట్టుకుందాం. అన్నవాడిని వదిలిపెడతా అర్రా. कौन है ये लड़का? कौन है ये लड़का? मेरे लड़के के साथ में घूम रहा है. అన్నా కానీ పని చేయాలన్నా ఈరోజు. అవమల్లా వదిలి చేసేది ఏం లేదు ఇక్కడ. సంజయ్ అవుతుందా? సంజయ్ నానా నేను ధర ముమ్మడే చెప్పినా ఆ సంగతి. ఏంది ఈ బండి ఏంది, ఈ మనుషులేంది? ఏమన్నా లాటరీ గిట్లా తగిలిందా ఏంది? ఏంది మున్నా బాయ్, ఏంది? అరే మున్నా భాయ్, जाओ जी, जाओ जी, तुम जाओ. अरे जाओ जी, क्या गाड़ी गाड़ी कर रहे? जाओ भाई, इधर आओ. जाओ जी, तुम्हारा क्या गाड़ी? इधर आओ जी मेरे पास. मुन्ना भाई आओ जी, आओ आओ इधर आओ. इधर बैठो. आओ इधर बैठो. बैठो बैठो. సరేనా? దేనికి నా బొక్క పెట్టినావా లేక బ్యాంక్ గిట్లా కన్నం వేసినావా ఏంది? आ गए क्या बेटी? किधर है? ఏంటి నా కూతుర్నే నిలదీస్తున్నారు? నా కూతురు నా ఇష్టం వచ్చినట్టుంటుంది. లేకపోతే మీరు ఆ డ్రెస్ తగిలించుకుని బ్యాగ్ వేసుకుని తిరగమంటారా? చూడండి, దానికి తగిన వాడిని, నచ్చిన వాడిని, ఇల్లరెక్ వాళ్ళని నేనే వెతుక్కుని తెచ్చుకుంటానులేండి. మీరు ఎక్కువగా మాట్లాడకండి. क्या बात कर रहे? मालूम तुम्हारे को? क्या बोल रही तू? మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నా కూతురు కూడా అన్ని కష్టాలు పడక్కర్లేదు. మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా తిప్పలు నేను పడుతున్నానండి. మీకేం తెలుసు? అమ్మా నాన్న గొడవ ఆపండి. మీరెందుకు నా గురించి గొడవ పడతారు? నీకేం తెలీదు. నువ్వు నోరు మూసుకుని ఊరుకోవే. तुम अंदर जाओ, हम लोग का बात हम लोग कर ఇలాగే लेंगे. గొడవ పడ్డారంటే तुम अंदर जाओ. నేను ఇంట్లో जाओ अंदर ఉండను. जाओ. ఏం మనిషండి మీరు? పిల్లని అలా బెదిరించారు. నా కూతురు నా మాటే వింటుంది.
मेरा बेटी है मैं जैसा बोला वैसे ही चल। మీ మాట ఏం విందు నా మాట मेरा बेटी है मैं जैसा बोला वैसे నా ही మాటే వింటుంది मैं बोला वैसे ही बस నా స్టైల్ నాదే मैं बोला जैसा बस నా స్టైల్ నాదే मेरा स्टाइल भी मेरा ही है నా స్టైల్ నాదే मेरा स्टाइल भी నా मेरा ही స్టైల్ నాదే है అన్నా నువ్వు చాలా ఫేమస్ అయిపోయావు అన్నా గుండెలకే గుండాలు అనిపిస్తున్నావు అన్నా చాలా గ్రేట్ అన్నా అన్ని పార్టీ సలహాలు పిలుస్తున్నారన్నా అన్నా కార్పొరేటర్ ఏందన్నా ఎమ్మెల్యే టికెట్ అడగరా అదే మున్సిపల్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటారా దేడుగా అరే అవులాగా ఆలోచించరాదురా ఏంటే సరిత వర్షం వస్తలే కదా గొడుగెందుకే మా నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడు ఇవాళ వర్షం వస్తుందంట ఆహా మరి దానికి అంత పెద్ద బొక్కుంది మరి వర్షం వస్తే తెలియాలి కదా ఎట్లా పడుతుందో ఏం చదువుతున్నావే నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ అందుకే గన్ని తెలివితేటలు పెరిగినాయి మరి పో ఆ మాత్రం ఉండవా పో పో ఏం తిప్పుకుని పోతుందిరా అన్నా నీ లెవెల్ పెరగాలంటే ఇంకో పని చేయాలన్నా ఏంది నువ్వు లవ్ చేయాలన్నా చల్ మనం లవ్ చేసేది ఎంత బే నువ్వు లవ్ చేయకున్నా అమ్మాయిలే నువ్వు లవ్ చేస్తారన్నా అవురా నాకు పడతారంటావా అయినా నాకు పోరీల మీద ఇంట్రెస్ట్ లేదురా నేను గ్రేట్ అవ్వాలా ఇండియాలో ఫేమస్ అవ్వాలా ఈ పోరీలతో టైం బర్బాద్రా వేస్ట్ గట్ల కాదన్నా నేను బట్టి పోరు ఉంటేనే ఫేమస్ పోరు లేకపోతే నీ ఇమేజ్ వేస్ట్ అన్నా అన్నా ఈ కాలేజీలో ఎవరికి పడని పోరుందన్నా అన్నా దాన్ని పట్టాలే ఫేమస్ అవ్వాలి గట్లనా ఎవర్రా పోరి ఎటు పోయిండు అన్నేమో వదినమ్మతో బయటకు పోయిండు ఇంకేం చెప్పి అది కిత్నీ దేర్ బయటనా సరే మంచిలే कभी कभी मेरे ख्याल आता मेरी बेटी की शादी వాడిని చూడలేక అరే ఎల్రా బాయ్ ఈడితో పెద్ద సావు వచ్చింది ఎల్లో మన సోటుగాడి కన్నీ నా పోలికలే అరే ఎల్రా మున్నా భాయ్ మమ్మల్ని మాట్లాడుకోనివా ఈడు నా బుర్ర తింటుండు చల్తే అరే వెళ్తావా ప్రాణం తీయమంటావా ఆంటీ శ్రీధర్ నువ్వా రారా కూర్చో రితీష్ వచ్చాడా ఆంటీ లేదు ఇంటికి లాక్ చేసిందా ఆంటీ అవునా సరే గాని శ్రీధర్ మా అమ్మాయి రితేష్ కాలేజీలో మంచి ఫ్రెండ్స్ లా ఉంటారా వాడు ఈస్ట్ అయితే ఈమె వెస్ట్ సరే గాని ఏం తీసుకుంటావు కాఫీ టీ కూల్ డ్రింక్ బూస్ట్ హార్లిక్స్ బిర్యానీ ఉంది తీసుకురానా తింటావా అందుకేనా వీడు రితీష్ గాడు వదులుకొని వెళ్ళాడు లేదంటే నాకు పని ఉంది లేదు శ్రీధర్ బిర్యానీ తెస్తాను తింటా వెళ్ళాలి వచ్చాడు గాని అసలు విషయం చెప్పకుండా వెళ్ళిపోయాడు ఈ రితేష్ని ఎలా పట్టుకోవాలి ఒరే ప్రభు వాట్ ఈస్ ద సైక్లోన్ సైక్లోన్ ఆర్ బిగ్గెస్ట్ కంటెంట్ ఆఫ్ కంట్రీ ఆవిడ నేనేమన్నా సార్ ఒట్టు ఇప్పుడు నేనేమన్నా అన్నానా లేదు మరేంద్రా లొల్లి సారీ సార్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి గా పోరుతో మాట్లాడాలా జర పంపించు అమ్మా ఆయన పిలుస్తున్నాడు వెళ్ళమ్మా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్తాను సార్ లేదంటే లెసన్స్ మిస్ అవుతాను నువ్వు వెళ్ళకపోతే నా ప్రాణం మిస్ అవుతుందమ్మా లెసన్ ఆపేస్తాడు కావాలంటే ఈ క్లాస్ని ఆపేస్తాను నువ్వు వెళ్ళమ్మా ఏంట్రా డ్రామాలు చేస్తున్నావు పంపు ఏ పోరి రా నువ్వు రావదినమ్మా వస్తాది అమ్ములు ఏ మున్నా భాయ్ ఏంటి అర్జున్ భాయ్ ఈ టైంలో వచ్చారు లేరాయన ఫోన్ చేసి రమ్మన్నాడు అయ్యో లేరండి ఊరెళ్ళారు నెల రోజుల తర్వాత వస్తారు 5 నిమిషాల ముందే ఫోన్ చేసేడు రమ్మన్నాడు ఆయన ఎలా ఫోన్ చేస్తారు నెల రోజులైందని చెప్తున్నాను లేరని చెప్తున్నాను అరే ఏంటో ఉన్నాడు మున్నా భాయ్ లేడని అయ్యో ఆయన ఎవరు మా ఆయన కాదు మా ఆయన కాదు నీ ఆయన కాదమ్మా కాదు మీరు వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి అన్నా ఇప్పుడు ఏమవుతుంది అరే మొన్న బాయ్ ఏంటి విశేషాలు ఏం చెప్పట్లేదు అసలు కూడా లేదని చెప్పించుకుంటున్నావు నువ్వు ఇదేమన్నా పత్తా మేడం ఇక్కడ
కమ్ము కమ్ము దా కూసో. ఏంది ఇట్లొచ్చినావు? అదేంటి మ్యామ్ టెన్షన్గా ఉన్నారు? ఏం చేయమంటావు చెప్పు. ఈ రౌడీ నా కొడుకులకు ఏ కాలేజ్ దొరకనట్టు మా కాలేజీ మీద పడి చదువుతున్నారు. దినామో లొల్లి. గదంతా ఇప్పుడు ఎందుకు గాని నువ్వు వచ్చిన సంగతి ఎందుకు చెప్పు. అదే మేడం, నా MBA సర్టిఫికేట్ ఇచ్చేస్తే నేను జాబ్ కోసం ట్రై చేసుకుంటా. నెక్స్ట్ ఇయర్ మన అకాడమీకి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతున్నది కదా, గప్పటిదాకా లైబ్రరీలా ఏదైనా పని చూసుకో. నేను ఏదైనా కానీ కమర్షియల్గా ఆలోచిస్తాను. టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. జస్ట్ ఫాలో అయిపోతాను. ఏందది? కాలేజ్లో అందరూ గుండాలే ఉన్నారు అంటున్నారు కదా మేడం. అందరూ కాదు, కొందరే. మిగిలిన వాళ్ళు అటు ఇటు కాదు. మేడం, చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థుల కోసం తప్పు చేయడం తప్పే కాదు. అయినా అర్హత లేని వాళ్ళు కాలేజ్లో ఉంటే ఎంత, పోతే ఎంత? మన 2 ఏళ్ళు క్లాస్కే రాలేదని తెలిస్తే అటెండెన్స్ అంతా మన చేతిలోనే ఉంటుంది కదా మేడం. ఎగ్జామ్ టైంలో డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే పోలే. ఇంకొకసారి ఆలోచించండి సార్. ఇందులో ఆలోచించేదేముంది? నువ్వు వెళ్ళేది రాంగ్ రూటు, అయినా పాయింట్ ఉంది. సరే వెళ్ళు, హాల్ టికెట్ పంపిస్తాంలే. ఓకే సార్, వెళ్ళొస్తాను. ఈ దెబ్బతో పెంచలమ్మ కుర్చీ ఖాళీ. ఇక ప్రిన్సిపల్ నేనే. దేవుడా, కత్తి పట్టిన నా చేయితోటి కళాన్ని పట్టించిన, కత్తినే మోసిన నా చెయ్యి కళాన్ని మోయలేకపోతుంది. అందుకే అన్నారు కత్తి కన్నా కలమే గొప్పదని. ఆహా, ఇక నుండి కుర్చీ నాదే. ఆహా, ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇల్లు కాదన్నా, ఇక్కడన్నా. రితేష్, ఎప్పుడు బయటకు వెళ్దాం? ఒకసారి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలిరా, చాలా రోజులు అవుతుంది. ఓకే మరి, బాయ్. హాయ్ డాడ్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. గిఫ్టా? బర్త్డే గిఫ్టా? నా కోసమేనా? ప్లీజ్ నాన్న, ఇవ్వండి నాన్న. ప్లీజ్ ప్లీజ్ నాన్న. నాన్న, నా కోసమేగా. आज मैं चाय लेके आया हूँ, ये लो, तुम लो। ये तुम्हारे लिए, ये मैं पी लेता हूँ। मुन्ना भाई, नमस्ते। एम अर्जुन भाई, कैसा है नाम? ठीक है। చెల్లెమ్మ లేదా? ఏం లేదు भाई, आपका बहन बाहर गया हुआ। मुन्ना भाई, అవలగడ దొరికిందా? దొరకలేదు, तुमको मिला क्या?
దొరికితే చెప్పు, చెవడాలు తీస్తా. నా కోడలు పిల్ల మీద ఎవడైనా కన్నేస్తా నరుకుతా. వస్తా మరి. ఓకే బాయ్. నీకు కార్ లోన్ కావాలంటే నాకు 2 lakhs అరేంజ్ చేస్తేనే నీకు ఇస్తాను, లేకపోతే లేదు. 2 lakhs అంటే ఇప్పటికిప్పుడు ఎలా అరేంజ్ చేస్తాను సార్? అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. నో నీకు ఇంతకుముందు చాలాసార్లు అరేంజ్ చేశాను, అంతకంటే నా వల్ల కాదయ్యా. నో సార్ 2 lakhs అంటే కష్టం, కానీ 1 lakh అయితే నేను అరేంజ్ చేయగలను. లేదు, కనీసం 1.5 lakh. ఓకేనా? అయ్యో సార్ 1.5 lakh కూడా కష్టమే సార్. 1 lakh అడ్జస్ట్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. 1 lakh ఇస్తాను. 1.5 lakh. 1.5. ఓకే పక్కా. అన్నా, ఆ మల్లేష్ గాడు నాయన దగ్గర సెటిల్మెంట్ కోసం పోతుండని తెలిసిందన్నా. అది పెద్ద సెటిల్మెంట్. నాయనకి తెలిస్తే అందులో పెద్దగా మనకేం మిగలదు. నాయనకి తెలియకుండా మనమే సెటిల్ చేయాలి. పోయి ఆ మల్లేష్ గాడు ఎక్కడున్నాడో 1 గంట నా ముందుకు తీసుకురా. సరే అన్న. పో. ఏంట్రా సాలే, సెటిల్మెంట్లు అన్ని నువ్వే చేస్తున్నావట. ఏంట్రా కథ? కదేం లేదన్నా, నాయన దగ్గరికే బయలుదేరినా. చిన్న సెటిల్మెంట్ మధ్యలో ఆగిండన్నా, అంతనే నీ మనిషి తీసుకొచ్చిండన్నా. గంతనే అన్నా. దాంతోనేమా నా మాట్లాడేది? నువ్వు నేనేసేస్తా. సరే సరే, ఎవరైతే ఏంది, నాయన చేసినవుటే నేను చేసినవుటే, సంగతి ఏంటో చెప్పు. నాయన ఏమన్నా? ఆ సంగతి నేను చూసుకుంటాను. ముందు చెప్పు, సైట్ ర్యాలీ ఎంత? 2 కోట్లు ఉంటదన్నా. 4 ఉంటదన్నా. ఆ సైట్ వాల్యూ 10 కోట్లని నాకు తెలుసు. మా మనుషులు పంపుతాను, ఖర్చులుగా 5 కోట్లు ఇచ్చి పంపించు. నీ పన్ను చూసుకో. 5 కోట్లన్నా? ఏయ్, ఆ సైట్ నీది కాదు, దాని మీద నువ్వు కన్నేసావని నాకు తెలుసు. పైసలు ఇచ్చి నీ పన్ను చేసుకోబే, ఇదే ఫైనల్. ఓ సాలే. అన్నా, ఆ ఎమ్మెల్యే కేసు సెటిల్ చేసేది ఉన్నదన్నా, అక్కడ ఇద్దామన్నా. వీన్ని ఈరోజు ఎలాగైనా బయటకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు షర్ట్ ఉందిగా, చింపేద్దాం. టార్చర్ భరించలేకపోతున్నాను అసలు. దాని ఇంటికి వెళ్ళి దాని సంగతి చెప్పాలి. हेलो मुन्ना भाई। हाय। क्या कर रहे हैं? क्या कर रहे? साइकिल चला रहे? अरे क्या है भैया? क्या कर रहे हैं? పొట్ట బాగా పెంచావు. ఏం సంగతి? ఏంటి పొద్దు పొద్దునే సైక్లింగ్ చేస్తున్నావు? హాయ్ అంకుల్. హాయ్ బేటా. ఎలా ఉన్నారు? బస్ ఠీక్. లోపలికి రండి. లోపలికి వస్తా. ముందు డాడీ చూడండి. డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు ఇస్తావా మీ అమ్మాయికి? ఇవ్వట్లేదు. क्या देते? ఇవ్వండి డాడ్. मेरे पैसे? ఇవ్వండి. ఇవ్వండి డాడ్, ప్లీజ్ డాడ్. ఓకే అంకుల్. ఓకే డాడ్. బాయ్. బాయ్ బేటీ. तुम जाओ जी. సినిమాకి వెళ్దామా? సరే, ఇంత వెంబడబడుతున్నావు కాబట్టి చూస్తా. ఏంటిది? ఇష్టం లేదని కాదు, కష్టం, మెయింటెనెన్స్ ప్రాబ్లం. కార్లో తిరిగితే నా డబ్బు నా ఇష్టం. అమ్మాయికి నేనెందుకు పెట్టాలి? నేను పెళ్లి చేసుకునే అమ్మాయి అయితే నేను చూసుకుంటా. హాయ్ మున్నా భాయ్, బాగున్నారా? కేసా హే? బాగున్నారు కదా? ఎగ్దా. ఈ మధ్యన మీ అమ్మాయి ఒక అబ్బాయితో తిరుగుతుంది, నేను చూసిన. హో భాయ్ హో.
హౌ నేను 4-5 టైమ్స్ చూసిన, అందుకే మీకు చెప్తున్నా. పార్క్లో, కేఫ్లో ఎక్కడ చూసినా వాళ్ళే. నేను చెప్పేది నేను చెప్తున్నా, నువ్వు మనోడివని. మున్నాబాయ్, నీకు నేనున్నా. ఆయన నేను పట్టుకొస్తా. నీ కూతురు మనసులోంచి ఆయన నేను తీసేస్తా. నువ్వు భయపడకు, నేనున్నా. మున్నాబాయ్, ఇక్కడ రిలాక్స్గా కూర్చున్నావు, అక్కడ మీ అమ్మాయి ఒక లప్పుడు గాంతో తిరుగుతుంది. ఏంటమ్మా, ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఆ రితేష్ నాకు అర్థం అవ్వట్లేదు. వాడి సంగతి నాకు వదిలే. దెబ్బకొచ్చి ఆ అబ్బాయి నీ ఒళ్ళో వాలిపోయేలా నేను చేస్తాను. కాకపోతే నేను చెప్పినట్లు చేయాలి. ఏంటి అలా తింగురు మొహం వేసుకుని చూస్తున్నావు? లేకపోతే మీ డాడీ లాంటి ఆయన్ని నేను ఎలా పడేశాను అనుకుంటున్నావు? పో మమ్మీ, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? బావుందమ్మా. లవ్ ఈజ్ బ్లైండ్. ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే నువ్వు ఇక్కడే ఉంటావు, ఆ అబ్బాయి అక్కడే ఉంటాడు. కాబట్టి నువ్వు వెంటనే నన్ను ఫాలో అయిపో. ఓకే. బంగారు తల్లి. हाय डैड। कौन है वो लड़का? అతను నా క్లాస్మేట్. నేను తన్ని చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. అతను నాకు కావాలి డాడ్, ప్లీజ్ డాడ్। क्या सुन रहा हूँ मैं? कौन है वो? कहाँ पे रहता है वो लड़का? लड़का सामने है। वो लड़के का घर इधर है। ఉన్నా భాయ్, నేనున్నా. గాన్ సంగతి నేను చూసుకుంటా, నువ్వేం ఫిగర్ చేయకో. సరే అర్జున్ భాయ్, నువ్వు చూసుకో. ఈ ఏరియాలోనే కదా, గాడి సంగతి చూస్తలే. ఏం సార్ గేట్కి వచ్చిండ్రు? మీరు అసెంబ్లీకి కదా పోవాల్సింది, నా ఇంటికి వచ్చిండ్రు. దారి తప్పినరా ఏంది? నువ్వు చంపిన రాజుబాయ్ గాడు నాకు అపోజిషన్ లీడర్. వాడిని చంపి మంచి పని చేసినావు. రాబోయే ఎలక్షన్లో మా పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తా, ఏమంటావు? మన మధ్య ఒప్పందంగా చిన్న గిఫ్ట్ 50 లక్షలు. మిగతా విషయాలు మా పార్టీ చూసుకుంటుంది. ఇక నుంచి గీడైనా గేడైనా ఎటైనా అన్నీ నేను చూసుకుంటాను పో. ఈ చోటుబాయ్ పేరు చెప్తే అందరికీ ఏది పడాలో గదే పడుతుంది. థ్యాంక్ యూ. కీమా చేపిస్తా, లోపలికి రారా. చూసుకుంటా అన్నా, ఆ ఎమ్మెల్యే గాడు మనను వదిలేసి నీ కొడుకు దగ్గరికి పోతుండు. దందగాస్త షిఫ్ట్ చేసి మనం ఊకుంటామా? అన్ని కీమా చేయాలి, కాకులకి గెద్దలకి వేయాలి. అన్నా, పప్పుగాడు వస్తున్నాడు అన్నా. హాయ్రా అన్నా. మన పప్పుగాడు వాడి గర్ల్ ఫ్రెండ్తో నిన్న మ్యాటి సినిమాకి వెళ్ళి 20 సార్లు టికెట్ కొన్నాడన్నా. ఎందుకురా? ఇద్దరేగా వెళ్ళింది, ఏముందిరా ఆ సినిమాలో అంతగానం? వీడా సినిమానా? 20 సార్లు టికెట్లు కొన్నాడు, కానీ ఒక్కసారి సినిమా చూడలేదు. అన్న, పప్పుగాడు టికెట్ తెచ్చుడు, డోర్ దగ్గర పగలగాడు చించుడు, వీడు మళ్ళీ టికెట్ తెచ్చుడు, వాడు చించుడు, తెచ్చుడు, చించుడు. ఇదే అయింది అన్న. అప్పటికి సినిమానే అయిపోయింది. హాయ్ నీలం. హాయ్ రితేష్. కూర్చో. క్లాస్లు ఎలా జరుగుతున్నాయి? యా, ఏదో అలా జరుగుతోంది. ఓకే ఓకే. మమ్మీ కిచెన్ లో ఉంది, వెళ్ళు. ఆంటీ ఉన్నారా? వెళ్ళు. హాయ్ ఆంటీ. హాయ్. ఏమిటే పోజు? మీకు ఫోజులే కనిపిస్తున్నాయి. ముందు మన అమ్మాయి సంగతి ఏం చేశారో చెప్పండి. आपको और आपकी बेटी को रितेश के बारे में नहीं मालूम. आप ही अपनी बेटी को खराब कर ले रहे. మిమ్మల్ని కట్టుకుని నేనేం సుఖపడ్డానో నాకు తెలుసులేండి. సరే గాని ఇలా రా. ఏంటా కాలు గోకుడు? దీనికేం తక్కువ లేదు. మన అమ్మాయి సంగతి తేలే కానీ ఇవన్నీ తప్పుకోండి. అరే అరే అరే,
ఏమండి ఏమండి ఏంటి అలిగారా? మీ అలకెంతసేపో నాకు తెలుసులేండి. ఏమండి ఏమండి నేను నిన్ను ప్రేమించానని మా వాళ్ళు చెప్పారు. ఏమంటావు? మీ వాళ్ళు చెప్పడమేంటి? నీకు తెలీదా? గదంతా నాకు తెలియదు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. తాళి కూడా నేనే కట్టాలా? గట్లెట్లా అవుతుంది? నేనే కడతా. అలాగా? అలా అయితే పోయి మీ దోస్తు నొప్పించు. ఇదేంద్రా వాళ్ళ అయ్య నొప్పి మనక దోస్తు నొప్పి ఏమంటుంది? హాయ్ రా, బాగున్నావారా? ఈ కాలంలో అమ్మాయిలు చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్నారా, కానీ ఇప్పుడు మన ఫ్రెండ్సే పెళ్లి చేస్తున్నారా. అప్పుడు నా దోస్తు ఎందుకు? అలా అయితే నీ దోస్తు ప్రేమించాడా? అమ్మా, దీని మనసులో కూడా ఎవడో ఉన్నాడు. ఇక నాకు పెళ్ళైనట్టే. వాడెవడో తెలుసుకుని వాడి నరికైనా పెళ్లి చేసుకుంటా. ఎవరో కాదు, మీ ఫ్రెండ్ రితీష్ని ప్రేమించా. అయ్యో రితీష్గా, ఎంత పని చేసావురా. సర్లే, పడకపోయినా అడిగి పడింది. సర్లే, నేను వస్తాను. ప్రేమ దక్కకపోయినా నీ ఫ్రెండ్షిప్ దక్కింది.
అరే అరే ఆమోనా మురసల్లా చూవోనా సొప్పుల నల్లా చూపించు నీలోనా సత్తా కాకే రెగ్గేలా పువ్వల్లే పెరిగానంట మగ నీడే సోకలిగింట మొనగాడే ఉన్నాడంటే వయసొచ్చి వచ్చానిట అన్నా ఆ సర్దిగాడు మన ఏరియాలో దందా చేస్తూ కనిపించాడన్నా ఇప్పుడే చూసినా పదండ్రా రండ్రా ఈ రోజు ఎట్లయినా వేసేయాలి కుమ్మండి కుమ్మండి నువ్వు ఆ ల్యాండ్ జోలికి పోకు, అది అర్జున్ బాయ్ తాలూకా. అనవసరంగా పరేషాన్లో పడతావు. ఇడిసేయి. చల్ అర్జున్ బాయ్ అర్జున్ బాయ్ అర్జున్ బాయ్ అని తెగ పొగిడేస్తున్నారేం రా. అర్జున్ బాయ్ ఏమన్నా తులుంచినా రాని చూస్తా. నా అర్జున్ లెక్క చేయవరా? ఈ మధ్య నీ పద్ధతి నాకేం నచ్చట్లే. అంతకుముందు మనం ఏదంతా చేసినా సమానంగా పాయిదాలో వాటాలు వేసుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు మాకు అన్యాయం చేస్తున్నావు. ఏం అన్యాయం చేస్తున్నా? ఈ పాయిదాలో కూడా నాకు వాటా కావాలి. అది అలాగా ఇది అలాగా ఇది కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాటా కావాలి. ఎలా దక్కదో అదే నేను చూస్తాను. ఒప్పుకోను. నా వాటా నేను దక్కించుకుంటాను. ఏం దక్కిస్తావు నువ్వు? దక్కుతుంది. ఏం చూస్తావు? ఎలా దక్కదో నేను కూడా చూస్తాను. చూస్తాదా? చూసుకుందాం. నువ్వు కూర్చో అన్నా, నువ్వు కూర్చో. ఏం మాట్లాడుతున్నాడు చూసావా? నేను మాట్లాడతా కదా. అది అలాగే ఇది అలాగా ఏం మాట్లాడుతున్నాడు? ఆడంతు చూస్తా. నిన్న విషయం అడుగుతాను చెప్పరా. ఏంట్రా అది? నీలం గురించి. దాని గురించి అడక్కరా. నన్ను ప్రేమ ప్రేమ అని చంపుకు తింటుంది. నేను రాత్రి తనతో నేను మాట్లాడాను రా. మాట్లాడిన తర్వాత అర్థమైంది తను నిన్ను ఎంత ప్రేమిస్తుందోనని. అరే మనకి లైఫ్లో అన్నీ దొరికినట్టే దొరుకుతాయిరా, కానీ ప్రేమ అనేది మాత్రం అరుదుగా దొరుకుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం నేను నీకు చెప్పగలను రా. నువ్వు నీలంను మిస్ అయితే లైఫ్లో నీకు అన్నీ ఉన్నా లేనట్టే. కొంచెం ఆలోచించరా. ఏం చూసి ఇష్టపడమంటావు చెప్పు? వాట్ ఏ ఫ్యామిలీ. మున్నా భాయ్, నా పేరు ముఖేష్ భాయ్. ఈ ఓల్డ్ సిటీ మొత్తం నా ఇలాకా. 3 నెలల సంధి
దుబాయ్లో ఉండొచ్చిన రాగానే ఎరికైంది ఈ అర్జున్ యాదవ్ గాడు కరోడ్పతి అయ్యిండని. నీ బిడ్డని నా ఇంటి కోడల్ని చెయ్యి, నాకు కూడా కాగితాలు రాసి. దందా మందంగా ఉంది బాయ్, జల్దీ పైసలు కావాలి. ఓహో, నువ్వేనా మున్నాబాయ్ బిడ్డవి? మస్తు గరంగా ఉన్నావు. నువ్వే నా కాందానికి కరెక్ట్. అన్ని దినాలు ఒకలా ఉండవు, ఈ దందా మానుకో. మున్నాబాయ్, నీ కాగితాలు నీకు ఇప్పిస్తా, అర్థం చేసుకో, అర్థం చేసుకో. హే, ఏంటి లేట్? నువ్వు త్వరగా వస్తే పబ్కి వెళ్దాం అనుకున్నాను. లోపట్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను. క్లబ్ లైఫ్ అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. హలో, నేను ఫాస్టే, నువ్వే ప్యాసింజర్. నేను 21st సెంచరీ మోడల్. యా, అచ్చా, నువ్వు 21st సెంచరీ మోడల్ అయితే నేనే 22nd 23rd సెంచరీ. చూసుకుందామా? ఓకే, ఛాలెంజ్. నాడు బే అన్నా అన్నా ఏం చేయదన్నా? నా ఇడే అన్న ఇల్లు కాల్ చేయమంటే కాల్ చేస్తలేడు. నీ పేరు చెప్తే కూడా ఇంట్లేడే. ఏం చేయదన్నా? అన్నా 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 నేను చేయదన్నా, ప్లీజ్ అన్నా. అన్నా నువ్వు పంపించినావంటే కూడా ఇంట్లేదన్నా. ప్లీజ్ అన్నా. అన్నా అన్నా ఏం రా, ఒకసారి చెప్తే నీకు వినబడతలేదా? ఖాళీ చేస్తావా, పగల కొట్టాలా నిన్ను నీ ఇల్లే? అన్నా అన్నా ప్లీజ్ అన్నా, నన్ను ఏం చేయదన్నా. కాలేజీ ఏం పోతావురా? ఏయ్, అండా సంగతి తెలియదా? ఉంటావా పోతావా? ఒట్టి పుణ్యానికి సచ్చిండు సాలేగాడు. అబ్బాయిని ఎలా అయినా పట్టుకుని తీసుకురావాలి. మీరేం వర్రీ కాకమ్మా, తొందరలోనే అమ్మాయి పెళ్లి జరిగిపోవాలి. ఏడున్నా కూడా నేను వాడిని తోలుకొని వస్తాను. నేను చూసుకుంటాను మొత్తం. ఏమైందమ్మా? మమ్మీ, నాకు వాడు పడట్లేదే. వాడిని చూస్తే షార్క్ చేపలా ఉన్నాడు. దానికి అలా ఇలా ప్లాన్ చేస్తే సరిపోదు, చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేయాలి. దానికి నేనున్నానుగా, నువ్వేం వర్రీ కాకు. ఐ లవ్ యూ మమ్మీ. వాడిని బాగా కొట్టించైనా సరే తీసుకొచ్చి నీ దగ్గర వేయించేస్తాను, సరేనా? మమ్మీ. అబ్బా, మళ్ళీ బ్యాంక్ మేనేజర్ గాడేనా? హలో, ఎవరండి? అవునా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అరే, ఆ కారులో వచ్చామని వదలొద్దురా. ఈరోజు వేసేయాలి వాడిని. వాడిని ఇలాగా కాల చేసినాడు, అని చంపేయాలి అని వదలొద్దు. ఏమ్రా, తెలియకుండా జరిగిపోయింది, ప్లీజ్ వదిలేండి సార్. నీ భార్య వదిలేసిరా, చూసుకున్నాం రారా. నీ భార్య వదిలేసిరారా, ఇండే ఉంటావురా. రే ఊరా नमस्ते मुन्ना भाई। नमस्ते नमस्ते। करेंगे करेंगे यार, अरे करेंगे जी, करेंगे करेंगे करेंगे, ठीक है। अरे मुन्ना भाई ना ठीक है भाई, करेंगे भाई। जाओ यार मुन्ना भाई, क्या तो भी जाओ जाओ जी, बहुत दिमाग खराब। अरे मुन्ना भाई ना माटिनो, अरे जाओ जी मुन्ना भाई, जाओ बोले तो। अरे सेप्पन, अरे मुन्ना भाई करेंगे जी, పిల్లలు పెళ్లి చేసేద్దాం ఒకసారి दिमाग खराब कर दिया जी। అరే మున్నా భాయ్ చెప్పు, పిల్లలు పెళ్లి చేసేద్దాం ఒకసారి ఆలోచన చేయి। ఓ అరే మున్నా భాయ్ నా మాటిను। क्या शादी भाई?
అరే क्या बात कर ले रे? పిల్లల పెళ్లి अरे చేసి दिमाग मत खराब करो जी। ఇద్దరం వేంకులైపోదాం నా మాట విను. अरे 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 ఇవాళ మాత్రం వదిలేదన్న రేయ్ చేసేద్దాం రా ఇవాళ ఇది అదే సార్ కొంచెం టైం కుదరట్లేదు. కలుస్తా సార్, కలుస్తాను. హలో ఆంటీ. హాయ్. మంచి స్మెల్ వస్తుంది ఆంటీ. ఏం చేస్తున్నారు? మా ఇంట్లో ఎప్పుడు స్పెషల్సే ఉంటాయిలే కానీ ఏంటి రితేష్ విశేషాలు? మా అమ్మాయితో ఏమన్నా పని ఉండొచ్చావా ఏంటి? ఏమైంది? ఏం లేదు ఆంటీ, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. వస్తాను. నీ సంగతి నాకు తెలీదా? మా అమ్మాయి కోసం అనొచ్చి భలే నటిస్తున్నావే. చూసా 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 ఒకసారి నిన్ను కనులార చూసా నాలో నేనే నేనే నువ్వే నేను అయినట్టు పరుగే తీసా కొనుకే నిరవేరే కొయికే వరసా కుదురే అంటున్నా నీకు అలసా చూసా 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 ఒకసారి నిన్ను కనులార చూసా నాలో నేనే నేనే నువ్వే నేను అయినట్టు పరుగే తీసా నిన్నే కనుగొంటూనే కలగన్నారని భక్తంటూ నువ్వే వెళుతున్నా మాట విననంటూ నన్ను వేధిస్తూ వెంటే వస్తుంటే ఆలోచిస్తున్నా బలపు తీపి రుచులే నాకు పంచుతావు తేనె ఆశ తీరా చెయ్యకిస్తే మారుతావు చేవై బాగానే ఉంటున్నా వరలో చూసా 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 ఒకసారి నిన్ను కనులార చూసా నాలో నేనే నేనే నువ్వే నేను అయినట్టు పరుగే తీసా నిన్నే నే తలచి నన్నే
మరచి మదన పడుతూనే వెనకడుగేస్తున్నా దాచా నీతో చెప్పలేక నాలో పొంగుతున్న ఆశ हेलो मुन्ना भाई नमस्ते भाई नमस्ते नमस्ते पूछो अर्जुन भाई क्या मुन्ना भाई ఏంటి నీ ప్రాబ్లం నీకు తెలియందే ఏముంది అన్నా ఆ పోరగాన్ని గల్లా పట్టి నేను తెస్తానే నువ్వు అనవే అని నేను పట్టుకుంటా నీ ముందుంచుతా అరే చుప్ మున్నా భాయ్ నా వియ్యంకుడు గాన్ని నేను పట్టుకుంటా సరే అన్న నీ ఇష్టం వాడెక్కడుండో నేను వాసన్న కలిసి పట్టుకుంటాం సరే మీరు అన్నట్టే గాని మంచిది అన్నా మనం గొడవ పడితే పని కాదే మనందరం కలిసి ఆ నెడికి పట్టుకొద్దాం కేల్కతం గల్లీ పోదామన్నా ఆ పోరగాడు ఆ కొండ మీద ఉన్నాడంట పదండ్రి గడి వల్ల నా ప్రాణం మీద వచ్చింది చూద్దాం పదండి వాడిని చంపైనా గాని నా కొడుకు నా పిల్లకిచ్చి పెళ్లి చేస్తా వాడు కొండ మీద ఉన్నాడంట అన్న అక్కడ పోదాం పదానా ఉరికినాడు ఎంత ఖాళీ నాకు పట్టుకుండ్రి నేను వస్తున్నా ఇవాళ అద్దు చూస్తా ఋషికొండ మీద త్వరగా పోనీ 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 వస్తున్నా
ఆగండి. అడుగు ముందుకేసారా దూకి చచ్చిపోతా. రే కొడక, నాకు దొరికినావంటే కైమా కింద తుక్కడాలుగా కోస్తా. దూకి చచ్చిపో. చావరా చావు. నీ శవంతో అయినా పైసలు వసూలు చేసుకుంటా. షట్ అప్. వాడు నాకు కావాలి. ఐ లవ్ హిమ్. ఎందుకమ్మా? వాడిని సావని. నో. పీడా పోతుందమ్మా. వాడు సుతరాయించడమ్మా. వాడిని చావునే దేశాయి గారు. పట్టుకోండి, మొత్తం డబ్బు వసూలు చేయాలా? ఆగండి. నువ్వు వచ్చి నీ బాకీలని మా నాన్న తీరుస్తాడు. నన్ను పెళ్లి చేసుకో. నేను రాను. ఇదంతా పెద్ద ట్రాప్. నేను దూకి చచ్చిపోతా. ఆగు. వీడు మనలో మనకు గొడవ పెడుతున్నాడు. వీడు చావడమే కరెక్ట్. చావు. ఆగు. వాళ్ళు నిన్ను ఎలాగో బతకనివ్వరు. నిజంగా నా కోసం దూకి చచ్చిపోతా? అవును. ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళకి చెప్పాను. మా డాడీతో ఛాలెంజ్ చేశాను. అర్జున్ భాయ్, ఓ మేరా లड़की को पटाया देखो. నేను చెప్పింది గదే. ఇప్పుడు వాణ్ణి మనం ఏం చేయలేం. ఈ కూతురాని చేతులుంది. ఆడు దిమాగ్తో దెబ్బతీసిండు. మీరు ఒక్క అడుగు ముందుకు వేసినా మేమిద్దరం ఇక్కడ నుండి దూకి చచ్చిపోతాం. నేను ఒక్కడే చచ్చిపోతా. లేదు, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. కాదు, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. మీరెవరు ముందుకు రావద్దు. మేము చచ్చిపోతాం. పిచ్చి మొహం వదలవే. పడితే నాతో పాటు చచ్చిపోతావు. అదే కదా నేను చెప్పేది. ఇద్దరం కలిసి చచ్చిపోదాం. బ్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుదాం, లేకపోతే ఇద్దరం కలిసి చచ్చిపోదాం. పద. हे राम, सब पैसे गए रे. ఆపండి. ఎవరు మోసం చేశారు? మీరెవరిని మోసం చేయలేదా? మీరు చేసే మోసంలో వీడి మోసం ఎంత? మీరిన్ని మర్డర్లో మోసాలు చేసి ఈ స్థాయికి వచ్చారు. నాన్న, నువ్వెంత మందిని మోసం చేయలేదు? నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం మోసమే కదా నాన్న. ముఖేష్ భాయ్, మీరు కూడా ఎవరిని మోసం చేయలేదా? మోసం చేయకుండా మోట్లు మోసే స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలాగెదిగారు? మీ చరిత్ర నాకు తెలీదా? వాసు, మీరు కూడా ఎవరిని మోసం చేయలేదా? ఒక్కొక్క ల్యాండ్ కబ్జా చేస్తూ నువ్వు ఈ స్థాయికి వచ్చిన వాడివి. వీడు చేసిన మోసానికే వీడిని చంపేస్తే మీరు చేసిన మోసాలకు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలా? నామరూపాలు లేకుండా చెయ్యాలా? చెప్పండి, చెప్పండి. చూడండి, ఒక్కసారి వీళ్ళ జోలికి వస్తే మీరు వాళ్ళు చంపడం కాదు, నేనే మిమ్మల్ని అడ్డంగా నరికేస్తా. మీరందరూ వాడు మోసం చేసాడని అనుకుంటున్నారు. అసలు దీని అంతటికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే. ఇదంతా చేసింది చేయించింది అన్నీ నేనే. మీరు అనుకున్నట్టు వాడు నా కాలేజీలో ఫ్రెండ్ కాదు, ముందే. ఇదంతా మేము అందరం కలిసి ఆడిన నాటకం. ఎక్కడికి పోలేదు. ఇదంతా మున్నాబాయ్ ఆడించిన నాటకం. డబ్బంతా ఓ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో చేసింది. అక్రమంగా సంపాదించడం గొప్ప కాదు, ఆ డబ్బును ఖజానాలో పెట్టుకోవడం ముఖ్యం కాదు. చేతనైతే మీ చేతిలో రూపాయలోంచి ఎంతో కొంత సహాయం చేసి మనిషి అనిపించుకోవాలి. అప్పుడే మీ జీవితానికి అర్థం పరమార్థం. మీ డబ్బులు ఎక్కడికి పోలేదు, మున్నాబాయ్ దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. నేను మిమ్మల్ని మోసం చేయాలని చేయలేదు, మీలో మార్పు రావాలని చేశాను నాన్న. వీళ్ళని ఆశీర్వదించండి నాన్న. మమ్మల్ని ఆశీర్వదించండి. తప్పైతే క్షమించండి. ఓకేనారా? థ్యాంక్స్ రా. ఇంతకీ నువ్వు హీరోవా విలన్వా? హీరోలా కనిపించే విలన్ని, విలన్ లా కనిపించే హీరోని. నా స్టైల్ నాదే. నా స్టైల్ నాదే.